హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము గుడికి అయితే వచ్చాం గాయ్స్. సో కార్తీక పౌర్ణమి ఫైనల్ డే కదా. సో అందుకనేసి మేము మా ఫ్యామిలీ మొత్తం అంతా గుడికి అయితే వచ్చేసాం. సో శివుని గుడికి అయితే వచ్చాం గాయ్స్. సో ఈ గుడికి వచ్చేసి కార్తీక పౌర్ణమికి ఎక్కువ జనాలు అయితే వస్తారంట గాయ్స్. సో ఇక్కడ నైట్ వచ్చేసి లక్ష దీపాలు వెలిగిస్తారంట. సో నైట్ ఇంకా ఎక్కువ జనము. సో ఫుల్ కూడా వస్తారు. సో నైట్ ఇంకా కొంచెం ఎక్కువైతే జనాలు వస్తారంట. సో నేనైతే ఇవన్నీ నేను చూపిస్తాను. మేమైతే ఈవినింగ్ వచ్చాం గాయస్. సో 6 o'clock అయితే వచ్చాము. సో ఇప్పుడైతే గుడి దగ్గర ఉన్నాం గాయస్. సో చూడండి, గుడి దగ్గర అయితే లోపలికి వచ్చేసాం. సో నేను ఎంట్రన్స్ ఇంకో అయితే వీడియో తీసాను. సో ఎంట్రన్స్ ఇంకో అయితే ఫుల్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే గుడి దగ్గర ఉన్నాము. సో చూడండి, లోపలికైతే వచ్చేసాం. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేదు గాయస్. సో వెళ్ళేసి సో అక్కడ వీడియో తీయడానికైతే సో ఎక్కువ జనం ఉంటే ఈ వీడియో తీయడానికి అవ్వదు గాయస్. సో నేను బయట నుంచి అయితే చూపిస్తాను దేవుణ్ణి అయితే. సో ఒకవేళ జనం తక్కువ ఉంటే కనుక లోపల సో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది గుడికి అయితే ఎంట్రన్స్ గాయస్. సో మనము లోపలికి రావడానికి ఎంట్రన్స్ అయితే కొంచెం దూరం అయితే వెళ్ళాలి నడుచుకొని. సో లోపలికి సో బైకులు కానీ కార్లు కానీ రావడానికి వదలరు. సో అక్కడే ఆఫ్ నుంచి సో అక్కడి నుంచి అయితే నడుచుకొని రావాలి. చూడండి, ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది గుడి పోవడానికి సో ఇది ఎంట్రన్స్ గాయ్స్. సో ఇంకా లోపలికి ఇంకా పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం పైకి వెళ్ళాలి గాయ్స్. సో గుడి లోపలికి ఇంకా బయట అంతా వచ్చేసి ఇలా ఆట సామాన్లు కానీ అన్నీ పెట్టుకున్నారు. సో పూజ సామాన్లు కానీ అంతా ఇక్కడే తీసుకొని వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళాలంటే. సో లోపల అయితే పూజ సామాను ఇలాంటివన్నీ దొరుకుతాయి. సో చూడండి ఆట సామాన్లు అంతా. సో ఇంకా పైనకి ఇక్కడి నుంచి కొంచెం పైనకి వెళ్ళిపోతే సో గుడి అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇంకా ఇది మెయిన్ లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ గాయ్స్. సో ఇక్కడ నుంచి సో ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకోసేపుకి మనం లోపలికి వెళ్ళిపోతాం. సో లక్ష దీపాలు నైటే వెలిగిస్తారు గాయ్స్. సో చూడండి, ఇవంతా కౌంట్ అవుతాయంట. సో దీపాలన్నీ కౌంట్ అవుతాయంట. సో ఇవన్నీ దీపాలు కిందే. సో లక్ష దీపాలు అంటే సో ఇలాంటివన్నీ లక్ష దీపాల కిందే కౌంట్ అవుతాయంట. సో చూడండి, సో ఇది లోపలికి గుడి గాయ్స్. సో చూడండి, లోపలికి అయితే వచ్చేసాం గుడి లోపలికి మనం. ఇప్పుడు 6 o'clock కదా. సో జనాలు అయితే కొంచెం తక్కువ ఉన్నారు గాయ్స్. సో మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నైట్ 8 o'clock అయితే జనాలు ఎక్కువ రావడానికి స్టార్ట్ అవుతారు. సో ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మాకు ముందుగానే దర్శనం అయిపోయా, కొంచెం ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోయా. సో ఇప్పుడు గుడి అయితే చూపించా కదా. సో లోపల నుంచి అయితే చూపించడానికి అవ్వలేదు. సో నేను బయటే చూపించాను. సో లోపల వీడియో తీయడానికి అయితే అవ్వలేదు గాయ్స్. సో అందుకే ఇలా బయట నుంచి చూపించాను. సో ఇక్కడ వచ్చేసి ఇది శివునికి ఇక్కడైతే వాటర్ పోస్తారు గాయ్స్. సో అందరూ సో ఇలా పట్టుకునేసి వాటర్ అయితే పోస్తారు. సో చూడండి, మేము కూడా ఇలా పోస్తున్నాం. ఏదైనా మనం కోరుకున్నది సో నెరవేరుతుందంట ఇలా వాటర్ పోస్తే. సో అందుకని మేము మా అమ్మ కూడా ఇలా వాటర్ పోస్తున్నాం. సో ఇక్కడ కూడా క్యూ ఎక్కువ ఉంటుంది గాయ్స్. సో జనాలు అయితే జాస్తి ఉంటారు. ఇంకొచ్చేసి దీపాలు అయితే చూడండి ఇలా వెలిగించారు. ఇంకా ఇక్కడ వచ్చేసి జనాలు అయితే ఉన్నారు కదా. సో ఇంకా మనము దీపాలు అయితే వెలిగించడానికి వెళ్తాం గాయ్స్. సో ఇక్కడ వచ్చేసి నైట్ అంతా దీపాలు వెలిగిస్తారంట గాయ్స్. సో లక్ష దీపాలు అని చెప్పాను కదా. సో ఇక్కడంతా దీపాలు వెలిగిస్తారంట నైట్ ఫుల్. సో చూడండి 1 hourకి సో 6 o'clock 7కే సో ఇన్ని దీపాలు అయితే వెలిగించారు. ఇంకా నైట్ అంతా వెలిగిస్తే ఎన్ని దీపాలు అవుతాయి చెప్పండి. సో చూడండి, ఇలా మనము దీపాలని ఇంటి నుంచి అయితే చేసుకోరావచ్చు, లేదంటే సో ఇక్కడే అమ్ముతారు గాయ్స్. సో దీపాలు సో మనం కొనుక్కునేసి సో ఇలా దీపాలని వెలిగించుకోవచ్చు. సో మేము కూడా ఇలా
దీపాలను అయితే వెలిగిస్తున్నాం. సో మనము ఇలా దీపాలు వెలిగిస్తే కనుక సో మనం ఏదైనా కోరుకుంటే కనుక సో అది నెరవేరుతుందంట ఫాస్ట్గా. సో అందుకనే ఇలా దీపాలు వెలిగిస్తారంట. సో కార్తీక పౌర్ణమికి ఇక్కడే గాయస్ సో లక్ష దీపాలు వెలిగిస్తారు అని చెప్పాను కదా. సో నైట్ ఫుల్ ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారంట. సో ఇక్కడ నిల్చుకోవడానికని జాగా అయితే లేదు గాయస్. సో ఫుల్ జనాలు అయితే ఉన్నారు. సో మేము కూడా ఇలా వెలిగించేసేసాం. సో చూడండి, సో అంటించడం కూడా ఆరిపోతున్నాయి. సో కొంచెం టైం అయితే పట్టింది వెలిగించడానికి. సో ఫైనల్గా దీపాలు అయితే వెలిగించేసాం. సో చూడండి, ఇలా దీపాలు వెలిగించేసాం. సో పెట్టేసి సో ఇంకా ఫైనల్గా ఇలా దీపాలు అయితే వెలిగించేసాం కదా గాయస్. సో ఇంకా వెళ్ళిపోవడమే. సో ఇంకా ప్రసాదం అయితే కాల్ అయితే అయిపోయిందంట. సో నైట్ వచ్చేసరికి మళ్ళీ చేస్తున్నారు. సో మార్నింగ్ నుంచి అయితే కాల్ అయిపోయింది. సో మేము కాఫీ తాగేసి వెళ్ళాం. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కూర్చున్నాం కదా. సో ఇంకా పూజ అంతా అయిపోయింది కదా. సో కోసేపు కూర్చునేసి ఇంటికి వెళ్దాం అనేసి సో మేమైతే ఇలా కూర్చున్నాం. సో ఇక్కడ సో ఇంకా కూర్చునేసి సో పూజ అంతా అయిపోయి కదా guys. సో ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. ఇంకా బయటికి పోయేసి ఇంకేమైనా కావాల్సింటే కొనుక్కొనేసి సో బయటకు కూడా చూపిస్తా ఇప్పుడు వెళ్ళేసి. సో ఇంకైతే లోపల నుంచి అయితే వచ్చేసాం గాయస్. సో చూసారు కదా, లోపల నుంచి పూజ అంతా చేసుకునేసి లోపల చేసాం. సో ఇక్కడ ఆట సామాన్లు ఇవన్నీ ఉన్నాయి. సో మా కొడుకు వాళ్ళకి కావాలంట. సో అవంతా కొనుక్కొనేసి ఇంకా వెళ్ళిపోతాం ఇంటికైతే. వాడికి చూసినవన్నీ కావాలంట. సో ఇక్కడ రేట్ చేసి అక్కడ కొనుక్కున్నాం అంటే సో వద్దు అవే కావాలి అని ఏడుస్తున్నాను మా కొడుకైతే. అన్నీ కావాలంట. సో అన్నీ ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు. సో చూడండి, సో ఇంకా ఫైనల్గా క్యాకర్స్ కూడా ఇలా వెలిగిస్తున్నారు గాయస్. సో ఇక్కడ సో చూడండి, సో ఇలా 1 అవర్ పెట్టేసి వదిలేస్తారు. 1 అవర్ నుంచి ఇలాగే వెలుగుతున్నాయి గాయస్. సో చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో క్యాకర్స్ అయితే. 1 అవర్ ఇలా పెట్టేసి వదిలేస్తారంట క్యాకర్స్ కూడా అవుట్లా. సో నైట్ ఫుల్ ఇలా వెలిగిస్తారంట. సో చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. సో చూసారు కదా గాయస్. సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా గుడికి అయితే వెళ్ళాము. సో ఆ గుడి కూడా చూపిస్తా గాయస్. సో అక్కడ కూడా ఇలాగే దీపాలు అయితే వెలిగించారు. సో ఇక్కడ వచ్చేసి షణ్మాత్మ దేవస్థానం అంటారు. సో షణ్మాత్మ దేవుడు అయితే ఉంటాడు ఇక్కడ. సో ఇక్కడ కూడా ఇలా దీపాలన్నీ వెలిగించారు. సో ఇక్కడ పూజ అయితే క్లోజ్ చేస్తారు గాయస్. సో మనం చూసుకొని వెళ్ళొచ్చు అంతే. మంగళారతి అయితే తీసుకునేసి చూసారు కదా. సో మేమైతే గుడి లోపలికి వెళ్ళేసి సో మంగళారతి అయితే తీసుకొని వచ్చేసాం. సో ఇది గాయస్ ఈరోజు బ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్, నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాం.